కేసులో A1 గా ఉన్న SIF మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు. ప్రభాకర్ రావు రేపు సిట్ ఎదుట విచారణకు హాజరవనున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గత ఏడాది మార్చి 10న ప్రభాకర్ రావుపై కేసు నమోదైంది. మరుసటి రోజే ప్రభాకర్ రావు 3 నెలల కాల పరిమితి వీసాపై అమెరికా వెళ్లి తిరిగి రాలేదు. తాజాగా అమెరికా నుంచి భారత్ వచ్చేందుకు అవసరమైన ఎమర్జెన్సీ ట్రావెల్ డాక్యుమెంట్ జారీ అవ్వడం, విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఆయన హైదరాబాద్ కు చేరుకున్నారు. అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ప్రభాకర్ రావు హైదరాబాద్ కు వచ్చినట్లుగా తెలుస్తా ఉంది. ఒకవైపున రేపు సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు కదా, ఏంటి వివరాలు మొత్తంగా ఈ కేసు సంబంధించి? అమెరికా నుంచి ఎట్టకేలకు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోనే ఉన్నారు. ఇంకా దాదాపు గంటన్నర పై అయింది. ఇంకా బయటికి కూడా రానటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే అతని పైన లుకౌట్ నోటీస్ తో పాటు రెడ్ కార్నర్ నోటీసును కూడా జూబ్లీ పోలీసులు ఇష్యూ చేశారు. కాబట్టి ఒకవేళ సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఈ కేసులో ఐఓగా ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ఏసీపీకి సమాచారం అందించడం జరిగింది. ఇమిగ్రేషన్ అధికారులు ప్రస్తుతం ఇమిగ్రేషన్ అధికారుల దగ్గరే ప్రభాకర్ రావు కూడా ఉన్నాడు. అదంతా కూడా క్లియరెన్స్ ప్రాసెస్ అయిపోయిన తర్వాతనే ప్రభాకర్ రావు బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రేపు ఉదయం 10:30 జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ప్రభాకర్ రావు వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతారు. ఇప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలతోటే అతను విచారణకు కూడా హాజరవుతున్నటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ఇప్పుడు ప్రభాకర్ రావును విచారిస్తే ఈ కేసు చివరి అంకంకు చేరుకుందని చెప్పాలి. ప్రభాకర్ రావు వెనుకుండి నడిపించినటువంటి పొలిటికల్ నాయకులు ఎవరు అనేది పూర్తి స్థాయి విచారణలో వెలుగులోకి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు పోలీసుల విచారణలో రాజకీయ సినీ ప్రముఖులతో పాటు జడ్జిలు, జర్నలిస్టుల ఫోన్లను ట్యాప్ చేయడంలో ప్రణీత్ రావు, ప్రభాకర్ చాలా కీలకంగా వ్యవహరించారనేటువంటి అంశాన్ని గుర్తించారు. నిందితులందరూ కూడా పై అధికారుల ఆదేశాల మేరకే తాము ఫోన్ ట్యాపింగ్ చేశామంటూ కూడా స్టేట్మెంట్లు ఇచ్చారు. కాబట్టి ఆ పై అధికారి ప్రభాకర్ రావు మాత్రమే ఉన్నాడు. కాబట్టి ప్రస్తుతం ప్రభాకర్ రావును విచారణ జరపాలి అనేటువంటి అంశాన్ని ప్రస్తుతం పోలీసులు భావిస్తున్నారు. రేపు, ఎల్లుండి దాదాపు 2 రోజుల పాటు ప్రభాకర్ రావును విచారించి పూర్తి స్థాయిలో